మాది వనవరి కిష్టాపురం అండి, ముదిగొండ మండలం దగ్గర ఉంటాం. మేము 3 రోజులు అవుతుంది జాయిన్ అయ్యి హాస్పిటల్లో. మా ఆయాసం అలాగొస్తుందంటే వచ్చి ఇక్కడ జాయిన్ అయినాను. ఏమైందంటే హార్ట్ దగ్గర నరానికి బుర్సకు పోయినాయి, ఆపరేషన్ చేయాలి, ఒక 2 lakhs అవుతాయి అన్నారు. మా దగ్గర డబ్బులు లేవండి, ఆరోగ్యశ్రీ కార్డు మీద చేపియండి అనేసి మేము అన్నాం. అంటే సరే అమ్మ అనేసి 3 రోజుల నుంచి ఆరోగ్యశ్రీ కార్డు ఇంకా అప్లై కాలేదు అని అన్నారు. అన్నాక నిన్న సాయంత్రం 6ంటికి అప్లై అయింది, రేపు మధ్యాహ్నం 3ంటికి చేస్తాం ఆపరేషన్ అన్నారు. ఒక 30,000 కట్టాలి మీరు అన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు మీద 1,30,000 వచ్చినాయి. మేము ఒక 30,000 కట్టినాం. ఆపరేషన్ థియేటర్కి తీసుకుపోయారు. 3ంటికి అన్నారు. ఫోన్ చేసి అడిగినాం, ఇంకా చేయలేదు ఏంటంటే ఆపరేషన్ అంటే వస్తున్నాం చేస్తాం లంచ్కి పోయినాం అన్నారు. 4:30, 5ంటికి వచ్చి ఆపరేషన్ చేశారు. 4th ఫ్లోర్ నుంచి 3rd ఫ్లోర్కి తీసుకొచ్చి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ అయిపోయింది, మంచిగా బయటికి తీసుకొని వచ్చారు. బయటికి తీసుకొచ్చి మేము అక్కడే ఉన్నాం అందరం. లిఫ్ట్లోకి తీసుకొని పోయారు. లిఫ్ట్ క్లోజ్ కాకముందుకే లిఫ్ట్ దబ్బున పైకి వెళ్ళి కిందకి వచ్చి 2 సార్లు పైకి కిందకి స్పీడ్కి వెళ్ళి గట్టి సౌండ్లు వచ్చి కింద పడిపోయింది. అప్పటికి మేము మొత్తుకొని ఏడ్చుకుంటూ వచ్చినాం కిందకి. అప్పటికి ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి మంచిగానే ఉన్నాడు, ఆయన నడుచుకుంటూనే వచ్చిండు. ఆయాసం 4 ఉందనేసి ఆక్సిజన్ పెట్టుకున్నా అంతే. మా అమ్మమ్మ మొత్తం బ్లడ్తో ఉంది, వీల్ చైర్ మీద తీసుకొని పోయి అడ్మిట్ చేశారు. ఏమైందంటే మంచిగానే ఉంది, మేము చెకప్ చేస్తున్నాం, మంచిగానే ఉందని అన్నారు అంతే. ఇప్పుడు తీరా చూస్తే చనిపోయింది అన్నారు. ఆపరేషన్ అయిపోయింది, చూసుకొని రావాలా, చెక్ చేసుకోవాలని లిఫ్ట్ ఎక్కిచ్చారు. ఆ లిఫ్ట్ ఎక్కించిన ఆ పిల్లగాళ్ళు 2 కూడా ఎక్కారు. మరి వాళ్ళు ఏమనుకున్నారో ఏంటో ఆ మామని ఎటువంటి అడుగు జారిపోయారు. ఆ లిఫ్ట్ కిందికి మీదకి కొట్టుకుంది, జారిందని గబ్బాలు పైకి కిందికి, వాళ్ళకి ఏమీ తగల్లా. మేము మత్తీని మంచిగా చేసి తోలుతారేమనుకుంటే మరి ఇంత అవశబ్దం చేసి పీనిగని తోలుతున్నారు. మరి దానికి ఏం పరిష్కారం చేస్తారో చెప్పండి మీరే మాకు. 3 రోజుల ముందు మా పిన్నికి ఆరోగ్యం బాగాలేక ఈ హాస్పిటల్కి వచ్చారు సార్. 2 రోజులు ట్రీట్మెంట్ చేశారు. ఈరోజు స్టంట్ వేయాలన్నారు, స్టంట్ వేశారు. స్టంట్ వేసిన తర్వాత 5 నిమిషాలలో ఆపరేషన్ థియేటర్ నుంచి ఐసీయూకి షిఫ్ట్ చేస్తున్నారు. షిఫ్ట్ చేసే క్రమంలో లిఫ్ట్ దగ్గరకు వచ్చిన తర్వాతకు ఆ పేషెంట్ ఎవరైతే ఉన్నారో సగం లోపలికి వెళ్ళిపోయింది. లోపల ఒక వార్డు బాయ్ ఉన్నాడని అంటున్నారు, మేమైతే లేము అప్పుడు. ఆ లిఫ్ట్ ఫెయిల్ అయిపోయి ఆమె డైరెక్ట్ కింద పడి తలకాయ పగిలిపోయి ఈ పెదాలు, అంటే ఎంత స్ట్రోక్ తగిలితే మనిషి పార్ట్ డ్యామేజ్ కావడానికి ఎంత స్ట్రోక్ తగులుతుంది అనేది మీరు కూడా ఆలోచించండి. మేము అనేది ఏంటంటే, ఒక లిఫ్ట్లో నిజంగానే హాస్పిటల్కి సంబంధించిన అబ్బాయి ఎవరైనా ఉంటే మాకు ఆ సీసీ ఫుటేజ్ చూపించాలి. లేకపోతే అది అట్లా అవుతుందని చెప్పేసి ముందే అలర్ట్ వాళ్ళు వెళ్ళిపోయారా, మాకు ఇట్లా జరిగింది మేము అడుగుతుంటే మాకు గంట టైం కావాలి, అర్ధగంట టైం కావాలి అంటున్నారు. ఇప్పటికీ 1.5 గంట అవుతుంది సార్ ఇది జరిగి. స్ట్రక్చరు నేను అప్పుడు ఆ టైంలో లేను సార్, నాకు ఫోన్ చేస్తే అమ్మటే నేను వచ్చిన. 1,00,000 రూపాయలు ఇస్తా అంటున్నారు. మాకు అసలు డబ్బులు వద్దు సార్, మాకు డబ్బులు వద్దు, సీసీ ఫుటేజ్ కావాలి మాకు. సీసీ ఫుటేజ్ మాకు కావాలి సార్. సీసీ ఫుటేజ్ మాకు బయటకు వస్తేనే, ఒకవేళ హాస్పిటల్ సిబ్బందికి వాళ్ళకి ఆర్థిక బలం ఉండి ఇంకేమైనా చేయొచ్చు, కానీ ఇట్లా ఎంతమంది ఇదవుతారు. ఆ రోజు సెంటర్ పని చేయట్లేదని చెప్పేసి కొటేషన్ పెట్టారు. ఇంతవరకు ఇది లిఫ్ట్ రిపేర్ కూడా చెప్పలేదు. ఇది ఇప్పుడు మేము లోపలికి వెళ్తే మేము 7వ తారీఖు మేము చెక్ చేస్తాం, రిపేర్ చూపెడుతున్నారు. చెప్తున్నాం అసలు మామూలుగా ఇది ఎప్పుడు 7వ తారీఖు నుంచి లిఫ్ట్ రిపేర్ లోనే ఉంది, ఇంతవరకు చెప్పలేదు ఈ లిఫ్ట్. అది సిబ్బంది వాళ్ళకే తెలియాలి. సీసీ ఫుటేజ్ తీయాలి, అది తీస్తున్న నిజాలు బయటకు వస్తే అప్పటిదాకా మేము గదలం, మాకు అక్క ఇద్ది. సీసీ ఫుటేజ్ తీయాలి, తీసిన తర్వాతనే మేము బయటకు వస్తాం. అందుకే టైం అడుగుతున్నారు. అంత ఇంత చేసి మేము చేయాలంటే మేము కూడా ఏదైనా చేయగలం, మాకు కూడా ఉంది, బలగం ఉంది. కాబట్టి చనిపోయిన మనిషి రారు కదా, మేము చేయలేం కదా. అంతేగాని 10,000 ఇస్తాం, 20,000 ఇస్తే మాకు సావుకి ఇది కట్టడానికి కాదు. అది మాకు కూడా ఉంది, మేమేం చేయాలో మాకు కూడా తెలుసు, అన్నీ తెలుసు మాకు కూడా. మేము కూడా అందరిని తిరిగేవాళ్ళం. మేము కూడా నువ్వు జనం చంపింది కాక టైం అడిగి అందరిని పిలిపించుకొని ఇంత చేతులు అంటే వీళ్ళ మూమెంట్ ఎట్లుంటది, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు అమాయకుల పల్లెటూరు వాళ్ళు కదా, వీళ్ళ నుంచి ఏం కాదు అని అనుకుంటున్నారు. మేము చేయాలనుకుంటే సీసీ ఫుటేజ్ కావాలండి, ఫస్ట్ మాకు అది తీయండి, దాన్ని బట్టి ఏం జరుగుతుంది అప్పుడు మేము ఒప్పుకుంటాం, దేనికైనా ఒప్పుకుంటాం. సీసీ ఫుటేజ్ తీయాలి మాకు ఫస్ట్.